థ్యాంక్ యూ రమేష్. ఇప్పటివరకు ఏంటంటే ఇంటర్వ్యూ బోర్డుకి ఇటుపక్క కూర్చొని ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినటువంటి అనేక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇటుపక్క ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అటుపక్క కూర్చొని మమ్మల్ని అసెస్ చేసినటువంటి ఒక యూపీఎస్సీ మెంబర్ శ్రీ చలం గారు ఇప్పుడు మాట్లాడతారు. చలం గారు ఒక దాదాపు దశాబ్ద కాలం నుంచి ఆల్మోస్ట్గా ఈ పర్టికులర్ యూపీఎస్సీ తోటి అసోసియేట్ అయ్యి ఉండి కొన్ని వందల మంది ఎగ్జామ్ పాస్ అవ్వడం లేదా వెనక్కి వెళ్ళిపోవడం చూస్తున్నారు. కాబట్టి అసలు ఎగ్జామ్కి ఏం కావాలి, ఎటువంటి క్వాలిటీస్ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు ఎందుకని ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మార్క్స్ సాధించలేకపోతున్నాం లేదా ఒక మంచి సక్సెస్ సాధించలేకపోతున్నారు, ఇటువంటి విషయాల మీద మమ్మల్ని అందరినీ ఎన్లైట్ చేయాల్సింది కదా. అదే అభ్యర్థులకు ఉన్న ఎటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మిత్రులు నరసింహారెడ్డి గారు, ముత్యాలరావు గారు, కలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, ఇంతమంది తెలుగు వాళ్ళు సివిల్ సర్వీసెస్కి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది 10 ఏళ్ల క్రితం అయితే ఇలా ఉండేది కాదు. ఈ మధ్య డాక్టర్ జయప్రకాష్ నా మిత్రుడు కలిసి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అడిగాడు. తెలుగువాడండి, తెలుగు వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నా అడగక్కర్లేదు, ఖచ్చితంగా సాఫ్ట్వేర్లోనే ఉంటారు. వాడు ఎంఎస్ ఎన్విరాన్మెంట్ సైన్స్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో యుఎస్ పోయి వెనక్కి మళ్ళీ సాఫ్ట్వేర్లో చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలుగు వారి మైండ్ సెట్ సుమారు 2 దశాబ్దాలుగా దీని చుట్టూ పరిభ్రమించింది. మన కాలేజీలు, ఎడ్యుకేషన్ సిస్టమ్, కుటుంబ వ్యవస్థ మొత్తం, ఇంజనీరింగు, రిలేటెడ్ సబ్జెక్ట్స్. నాకు సంతోషం ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన ముగ్గురు నేను వచ్చిన తర్వాత, బాలలత గారు కానీ, ముత్యాలరాజు గారు కానీ, దినేష్ రెడ్డి గారు, ఎవరు కూడా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ కాదు. ఒకరు అగ్రికల్చర్ సైన్స్, ఒకరు ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, లా అండ్ మేబీ అదర్స్. మర్చిపోయాను అతను అకౌంటెన్సీ అండ్ ఎకనామిక్స్. అంటే ఇంజనీరింగ్ చదువుకుని దీనికి వచ్చిన వాళ్ళు ఎవరు కాదు. ఇది ఒక మార్పు. ఇది దేన్ని సూచిస్తుంది అంటే తెలుగు వాళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే ఎకనామిక్ డౌన్ టౌన్ ఒకటి, సాఫ్ట్వేర్ ఆపర్చునిటీస్ తగ్గిపోవడం ఒకటి, శాలరీస్ ఆఫ్టర్ 6th పే కమిషన్. సివిల్ సర్వీసెస్కి ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే సివిల్ సర్వీసెస్లో శాలరీ ప్లస్ పర్క్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఆర్ మచ్ హైయర్. కాబట్టి తెలుగు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, అందుకనే సంతోషపడతాను. ఏం చేయాలంటే సివిల్ సర్వీసెస్కి వస్తున్నారు అంటే మీరు సాధారణ పౌరులు కారు. మీరు మిగతా పౌరుల కంటే, మిగతా వారికంటే భిన్నమైనటువంటి వాళ్ళు అయితేనే. ఇందాక మిత్రుడు అడిగారు, మీరు రూరల్గా ఉంటారా లేకపోతే రూల్డ్గా ఉంటారా, పాలితులా పాలకులా? అబ్బా నాకు తెలిసింది, మీరు పాలకులుగా ఉంటారా పాలితులుగా ఉంటారా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. మీరు పాలకులుగా ఉండడానికి కావలసినటువంటి అర్హతలని మీరు సంపాదించిన తర్వాత మీకు ఇచ్చినటువంటి అధికారం, మీరు గొప్ప తెలివైన వాళ్ళు, మేధావులు, దేశాన్ని ఉద్ధరిస్తున్నారని కాదు మీకు ఇచ్చిన అధికారం. ఆ అధికారం అంతా కూడా రాజ్యాంగం ద్వారా మీకు సంపాదించబడింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 315, 320 ఎలా చదువుకున్న వాళ్ళు మీకు అందరూ తెలుసు. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దాని ద్వారా మీకు వచ్చినటువంటి పవర్ అండ్ అథారిటీ అండ్ ఆల్సో ప్రొటెక్షన్ అండర్ ఆర్టికల్ 311. వీటి మూలంగానే ఏ అండర్ గ్రాడ్యుయేట్ చదువుకున్నవాడు గుమస్తగా చేస్తున్నాడు.
అంతకంటే కొంచెం అండర్ గ్రాడ్యుయేట్గా ఉండి కొంచెం కష్టపడి చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇంకో సర్వీస్కి వచ్చిన తర్వాత అతనికి ఇంత అథారిటీ ఎలా వచ్చింది, ఇంత పవర్ ఎలా వచ్చింది అన్నది మీరు గ్రహించాలి. అంటే మీరు దేశానికి సేవ చేయటానికి, ప్రజలకు ఉపయోగపడటానికే మీకు ఈ అథారిటీని ఇవ్వడం జరిగింది. దానికి యూపీఎస్ అనేటువంటిది 3 రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే దీని విషయం గురించి చెప్తారు, స్ట్రక్చర్ గురించి అయితే చెప్తారు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ అని చెప్తారు. కానీ ఎగ్జిక్యూటివ్ని రూపొందించేది జ్యుడిషియరీకి సుప్రీంకోర్టు ఉంది, లెజిస్లేటివ్కి ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎగ్జిక్యూటివ్ రూపించడానికి యూపీఎస్సీ ఉంది. ఈ మూడింటి యొక్క చాలా అద్భుతంగా తయారు చేశారు మన రాజ్యాంగ వ్యవస్థ. దాంట్లో చాలా లోపాలు ఉండొచ్చు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఈ వ్యవస్థ ద్వారా మీకు వచ్చినటువంటి అధికారాన్ని, దాని ద్వారా సంక్రమించినటువంటి మీ హక్కుల్ని ప్రజలకు ఉపయోగపడటానికి ఉపయోగిస్తేనే మంచిది. దానికోసం మీకు వచ్చేదే తప్ప, అందుకే నేను చాలామంది నన్ను పిలుస్తున్న వెళ్ళాల ఎంచేతంటే ఏదో ఒక సెంటర్లో డబ్బులు తీసుకొని ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి సివిల్ సర్వీస్ వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ వచ్చినటువంటి వ్యక్తి తనకు తాను చూసుకుంటాడే తప్ప, ఎందుకంటే అతని మీద ఇన్వెస్ట్ చేసింది ఆయన కుటుంబం, ఒక వ్యక్తి. దాని ఇటువంటి వ్యవస్థలో తనంతటా ఒక మంచి కార్యక్రమం కోసం దేశానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి చేస్తుంటే ఈ సొసైటీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ యూ. ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్. ఒక కుటుంబమో కానీ లేకుంటే ఒక వ్యక్తిలో కానీ ఇన్వెస్ట్ చేయట్లేదు మిమ్మల్ని ఈ విధంగా. ఇన్వెస్ట్మెంట్ అంటే నాట్ నెసెసరీలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దట్ ది సొసైటీ ఈజ్ ఇన్వెస్టింగ్ యూ, ఎక్స్పెక్టింగ్ దట్ యూ విల్ బి యూస్ఫుల్ టు ది సొసైటీ. ఇది పడవ. అసలు సివిల్ సర్వీస్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నన్ను అడిగారు. అదే నా ప్రశ్న, నాకు కూడా ప్రశ్నలు ఇచ్చారు మీరు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి పాస్ అవుతానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్లో మాత్రం మీరు అనుకున్నట్టు 0 మార్క్స్ వచ్చినా, 45 వచ్చినా, 240 వచ్చినా, మీరు రిటర్న్లో ఎక్కువగా మన ముత్యాలరాజు గారి లాగా చేసుకుంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు. ఒకప్పుడు మినిమం ఉండేది, ఒకప్పుడు ఇంటర్వ్యూలో మినిమం మార్క్స్ ఉండేది. మేము వెళ్ళిన తర్వాత నేను బాలగురుస్వామి మేము కలిసి దీన్ని ఫైండ్ అవుట్ చేశాం. మీరు ఇంటర్వ్యూ రిటర్న్లో 1200 మార్క్స్, 1250, 1300 వచ్చాయి అనుకోండి. ఇంటర్వ్యూలో 20 మార్క్స్ వచ్చి గెట్ ఇన్ టు ద సర్వీస్. మీరు 45 వచ్చినా మీరు రిటర్న్లో చేసి ఉంటే ఇప్పుడు అభివృద్ధి ఫారిన్ సర్వీస్. మీరు రిటర్న్లో తక్కువ వచ్చాయి కాబట్టి ఇంటర్వ్యూలో తక్కువ వచ్చాయి. అలాగెందుకు ఫస్ట్ బ్యాచ్ 1950s 51లో అయిపోయింది. దాస్ అని మా వెస్ట్ బెంగాల్ చెందిన రిటర్న్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి, అందరికంటే హైయెస్ట్ వచ్చాయి. ఇంటర్వ్యూలో సిన్స్ ఈజ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ హీ గాట్ వెరీ లిటిల్ మార్క్స్ and was service పోయింది. became an IAS officer, but he would have become a cabinet secretary, governor, whatever. అదే జరగదు. అంచేత ఎందుకు జరుగుతుంది అంటే దీనికి కారణాన్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్ ఎవరైతే రాస్తున్నారో ఆల్రెడీ సీసాట్ రాసి రేపు 30 మందో 40 మందో సిద్ధంగా నవంబర్లో డిసెంబర్ 1 వీక్ అనుకుంటారు డైరెక్ట్స్ ఇచ్చేసారు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఈ ఏడాది నుంచి మొత్తం ఒక చేంజ్ వచ్చింది టోటల్గా. ఏంటి చేంజ్ అంటే ఇంతకాలం నాలెడ్జ్ అంటే డిసిప్లిన్ బేస్డ్ నాలెడ్జ్, డిసిప్లిన్ ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, లా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సైన్స్, బోటనీ, జువాలజీ, లైక్ దట్. ఇది డిసిప్లిన్ బేస్డ్ నాలెడ్జ్. ఇట్ హ్యాస్ అ స్ట్రక్చర్ బికాస్ ఐ హ్యాపెన్ టు బి ఎ టీచర్ అండ్ వైస్ ఛాన్సలర్ ఆల్సో ఫర్ సమ్ టైమ్. సో ఐ నో ఈ డిసిప్లిన్ బేస్డ్ నాలెడ్జ్కి పక్కన పెట్టి ఈవేళ సమాజం లేకుంటే ప్రపంచం లేకుంటే వ్యవస్థలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి, ఈ వ్యవస్థల్ని నడిపించడానికి ఈ డిసిప్లిన్ బేస్డ్ నాలెడ్జ్ అవసరమైనప్పటికీ కూడా ఈ వ్యవస్థ నడిపించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎటువంటి జ్ఞానాన్ని పొంది ఉండాలి అన్నదే ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే ది స్పాయిల్ సిస్టమ్ అని ఉండేది. రాబర్ట్ క్లైవ్ గుమస్తా కింద వచ్చాడు. ఎక్కడికి మన కడలూరు అంటే మన తమిళనాడు ఉంటుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అక్కడికి వచ్చిన తర్వాత బక్సర్, కలకత్తా పోయాడు. తర్వాత వారన్ హేస్టింగ్స్ వీళ్ళందరూ ఆ దేశాన్ని నుంచి వచ్చారు. వాళ్ళతో డబ్బులు ఇచ్చి
కొనుక్కొని వచ్చిన తర్వాత ఎడ్మండ్ బాక్ బ్రిటిష్ పార్లమెంట్లో వీళ్ళందరూ భారతదేశం పోయి వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ కూడా వేసింది. ఆ సిస్టమ్ పోయింది, స్పాయిల్ సిస్టమ్ పోయింది. తర్వాత మెరిట్ బేస్డ్ సిస్టమ్ వచ్చింది. ఈ మెరిట్ బేస్డ్ సిస్టమ్ కూడా దేని మీద బేస్ చేసింది? ఒకప్పుడు చాలా వరకు, ఇప్పుడు ఎక్కువ మంది అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల అనేక కులాల, వర్గాల, మతాల, భాషల ప్రజలు ఈ భారతదేశంలో ఇప్పుడు సివిల్ సర్వీస్ వస్తున్నారంటే నేను ఒకటే చెప్పాను. మా 80th ఇయర్ అయింది మొన్న అయినప్పుడు నేను వాజ్ ఏ మీటింగ్ ఇన్ ది కమిషన్. ఐ టోల్డ్ దట్ భారతదేశం నేషనల్ ఇంటిగ్రిటీ అంటే నేషనల్ ఇంటిగ్రిటీ మీ హృదయంలో ఉన్న మూలంగా రాలా. మన వాళ్ళంతా చక్కగా రాజ్యాంగాన్ని రూపొందించారు. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే సెంట్రల్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్. బుచ్చల్ రాజు గారు ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఈ మధ్యన బీహార్లో మా పనిచేసినట్టు మన తాలూకా ఆంధ్ర ఆఫీసర్ ఆయన అక్కడ తన జీవితాన్ని అర్పించేశాడు ప్రజల కోసం. చంపేశారు తెలుసు కదా. దేనికోసం చనిపోయాడు? తన కుటుంబం కోసం చనిపోలేదు, దేశ ఇంటిగ్రిటీ కోసం చనిపోయాడు. భారతదేశం ఈవేళ సమైక్యంగా ఉంది అంటే మీరు కథలు చెప్పడం మూలంగా, పాటలు పాడడం మూలంగా కాదు, దాని మూలంగా అవసరమే వస్తుంది. కానీ ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో, కాశ్మీర్లో ఉన్నటువంటి వాడు కన్యాకుమారిలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాడు జార్ఖండ్లో పనిచేస్తాడు, జార్ఖండ్లో పుట్టినటువంటి వాడు తమిళనాడులో పనిచేస్తాడు. ఆ భాషను నేర్చుకుంటాడు, ఆ భాషతో ఆ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడతాడు. ఇదేంటి అంటే ఇదేదో అధికారం వచ్చింది, అధికారాన్ని హస్తగతం చేసుకొని పాలిస్తానంటే సెంట్రల్ జైలుకి వెళ్తాను. ముఖ్యంగా ఎందుకు జరిగిందంటే ఈ కార్యక్రమం, ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి మార్పుల మూలంగా, ఆర్థిక విధానాలు, సామాజిక విధానాలు అన్నీ మారిపోవటం మూలంగా ఏం ఆలోచించారంటే గతంలో జరిగినట్టు విధంగా అడ్మినిస్ట్రేటర్ ఉండడానికి అవకాశం లేదు. అట్లే అంటాడు ప్రైమ్ మినిస్టర్ యూకే, అతనే మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అట్లీ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ మినిస్టర్ ప్రీవియస్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఎవడైతే సెక్రటరీగా పనిచేశాడో ఆయనే అట్లీ దగ్గరికి కూడా వచ్చాడు అదే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. There was no change. The Prime Minister has changed, but the Secretary remained the same person. But he never misused his power. The Secretary who guided the previous Prime Minister has also guided in the interest of the nation, in the interest of the society as a whole, guided Atlee also. That is the reason why we need a person. We need a person with a personality who can be neutral and accountable. Who should remain to be neutral. నేను బుక్ వస్తుంది చాలా మంది రాశాను ఇప్పుడు, గవర్నెన్స్ ఇన్ సౌత్ ఏషియా అని సేఫ్ పబ్లికేషన్స్ బిగినింగ్లో. దాంట్లో మేము చెప్పింది ఏంటంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నాం, ఇంక్లూడింగ్ జస్టిస్ రాణా భగవాన్ దాస్. జస్టిస్ రాణా భగవాన్ దాస్ వాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్. లేటర్ he became the chairman of the service commission. I know him personally, and he has also given an article. And మా Bhulela was my colleague. Bhulela is well known, తెలుసు, ఫస్ట్ తెలుసు, Bhulela తెలుసు, ఈడీగా పనిచేశాడు. అండ్ దెన్ అదర్ కలీగ్స్, వెచ్చర్లు వీళ్ళందరూ, వాళ్ళు సీనియర్స్ అంతా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను సుమారు 6 ఏళ్ళు పనిచేసాను, ఫుల్ టైం చేశాను. తర్వాత మొన్న లాస్ట్ వీక్ కూడా ఐ వాజ్ ఇన్ యూపీఎస్సీ సెలెక్టింగ్ సమ్ క్యాండిడేట్స్, సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి 10 ఏళ్ళకి మన దేశంలో ఈ సివిల్ సర్వీస్ సంబంధించి రివ్యూ జరుగుతుంది. రివ్యూ జరిగి మళ్ళీ మారుస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి ఇదే ఉంటుందని మీ గ్యారంటీ లేదు. అయితే కొఠారి రికమెండ్ చేసిన తర్వాత సతీష్ చంద్ర కూడా దాన్నే కొనసాగించమని చేయబట్టి 20 ఏళ్ళకి కొనసాగింది. కానీ ఈ 10 ఏళ్లలో, ఈ నెక్స్ట్ 10 ఇయర్స్లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే మనం తీసుకొచ్చామో ఆ మార్పులు కొనసాగుతాయని మనం చెప్పలేము, మళ్ళీ మారవచ్చు. అయితే ఎందుకు మార్చారన్నదే ప్రశ్న. ఎందుకు మారాల్సి వచ్చింది అంటే సిలబస్లో కానీ లేకుంటే యాప్టిట్యూడ్స్ మారాల్సి వచ్చిందంటే మొత్తం వ్యవస్థే మారింది. ఒకప్పుడు సమాజానికి అగ్రికల్చర్లోను లేకుంటే సోషల్ వెల్ఫేరు, జస్టిసు ఇవన్నీ వ్యవహారాలు చేసేవాడు. ఇది అడ్మినిస్ట్రేషన్ ఉండేది. లా అండ్ ఆర్డర్ మేజర్గా బ్రిటిష్ వాడు వచ్చింది ఇంట్రడ్యూస్ చేసిందా లా అండ్ ఆర్డరే. అంతకంటే ఎక్కువ ఏం కాదు. సివిల్ సర్వీస్ ఐసీఎస్ చదువుకున్నటువంటి పెద్ద మన దేశాన్ని ఉద్ధరించలేదు. ఎవరు ఉద్ధరించారు అంటే డెఫినెట్లీ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ civil servants who came in the 60s and 70s, particularly those who have come from South India, particularly Tamil Nadu from Andhra Pradesh.
మన వాళ్ళే ఈ సివిల్ సర్వీసే భారతదేశానికి ఉన్నటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎలా గమనించాడు. అభివృద్ధి హుస్సేన్ బాగా చనిపోయాడు, నాకు బాగా ఇష్టం నేనంటే అభివృద్ధి హుస్సేన్ గారు. ఆయన మన హైదరాబాద్ ఆయన మా విశాఖపట్నంలో కూడా పనిచేశారు. వీళ్ళందరూ ఏం ఆలోచించారు, లేకపోతే సమ్ శంకరన్, సమ్ కేఆర్ వేణుగోపాల్, నేమ్స్ నోన్ టు మీ అండ్ ఆల్సో. వీళ్ళందరూ ఏం ఆలోచించారు, ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలంటే బడుగు దేశమైనటువంటి భారతదేశం, ఇప్పుడే స్వాతంత్రం వచ్చినటువంటి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? నెహ్రూ వాళ్ళు చేత కాదుగా, నెహ్రూ ఒకడే చేయలేడుగా. ఈ దేశాన్ని ఒక స్ట్రాంగ్గా డెవలప్ చేయాలంటే పబ్లిక్ సెక్టర్ కావాలి. దట్స్ ఇట్. ఈ టాటాలో బిర్లాలో ఎవరు లేరు, అది పీపుల్స్ డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు. అప్పుడు ఏమైందంటే ఈ సివిల్ సర్వీస్ అన్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చారు. ది కమాండింగ్ హైట్స్ ఆఫ్ ది ఎకానమీ షుడ్ బి గివెన్ టు ది పబ్లిక్ సెక్టర్ అని జవహర్లాల్ చెప్పిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేశారు. చాలా రాత్రి అహోరాత్రాలు కష్టపడ్డారు. ఇప్పుడు మీకు తెలుసు చాలా పాత 70లో 80లో తర్వాత మారిపోయింది అనుకోండి కదా. 60లో 70లో వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసుల పేరు ఈవేళ కూడా ప్యాట్లు ఉంటాయి గ్రామాల్లో, రిమోట్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో గుర్రాల మీద ఎక్కించారు. వాళ్ళు గుర్రం ఎందుకు ఇచ్చారు అసలు మీకు ఇంకో విషయం తెలియదు. ఆంథ్రోపాలజీ అన్నటువంటిది భారతదేశంలోనే వచ్చింది, సివిల్ సర్వెంట్స్ కోసం వచ్చింది. ఎందుకు చేతనంటే అమెరికా బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెల్లవాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమ్స్ కండిషన్స్ అన్నీ చూసి ఆశ్చర్యపోయారు. వాట్ ఈస్ దిస్, వాట్స్ హ్యాపెనింగ్? దే ఆర్ నాట్ లైక్ అస్, దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. వాట్ ఆర్ దే హ్యావ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్, హౌ టు స్టడీ దెన్ ఆంథ్రోపాలజీ స్టార్ట్. ఆంథ్రోపాలజీ స్టడీ ఈ వేళ చదువుకున్నటువంటి ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ కానీ సమ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లిటిల్ బిట్ ఇవన్నీ కూడా డెవలప్ చేసిన అందరూ కూడా ఆనాటి సివిల్ సర్వెంట్సే, వాళ్ళ రిపోర్ట్సే. మీరు ఎవరైనా చట్టం తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఏ రిపోర్ట్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్స్, రికార్డ్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్ప, వాట్ ఎవర్ యు కాల్ ఇట్, అవన్నీ కూడా ఆనాడు వచ్చినటువంటి సివిల్ సర్వెంట్స్ కష్టపడి ఈ దేశాన్ని డెవలప్ చేశారు. తర్వాత సివిల్ సర్వెంట్స్ అన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి తమ సాయశక్తులకు కృషి చేశారు. వీ మస్ట్ సెల్యూట్ దెమ్. వాళ్ళ మూలంగానే మనం ఇవాళ, వాళ్ళ మూలంగానే 1990లో భారతదేశం ఒక ప్రత్యేకమైన ఆర్థిక పరిస్థితులు వెళ్ళినప్పుడు ఈ దేశంలోకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎందుకు వచ్చారు ఒక ఆలోచించండి. ఎందుకు వచ్చారు అంటే ఈ దేశంలో కావాల్సిన వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇప్పుడు డిస్ట్రాయ్ అయింది. ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వర్ గివెన్ టుడే. వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చిందంటే వీళ్ళు 20 ఏళ్ళ 50లో వచ్చింది, 55లో కరువులు, కాటకాలు, అగ్రికల్చర్ డెవలప్ చేశారు. సెకండ్ ప్లాన్ వచ్చేసరికి ఇండస్ట్రీస్, తర్వాత పవర్ సెక్టర్స్. ఇవన్నీ డెవలప్ చేసింది ఎవరంటే మన సివిల్ సర్వెంట్స్. ఒక కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన దాన్ని తయారు చేశారు. ఎవడైనా వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాడు. బిహెచ్ఎల్ లాంటి సంస్థలు ఇంటర్నేషనల్గా చేయగలిగినట్టు కాంపిటేటివ్ సంస్థలు నెలకొల్పగలిగా. అదంతా చేయగలిగిన ఒక ఇంజనీర్లు ఒక్కరే కాదు, ఇంజనీర్లకు కావాల్సినటువంటి పాలసీలు డెవలప్ చేసి వీళ్ళందరూ డెవలప్ చేయగలిగారు. ఇవన్నీ మీకు బహుశా మీకు ఇదేంటో ఏం మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే మేమేదో క్వశ్చన్ ఏ క్వశ్చన్లు వస్తాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయా, 15 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయా, 2 నెలల్లో చదివేస్తే ఐఏఎస్ వస్తుందా అని చెప్తారేమో అనుకుంటే సారీ, నేను ఐ హావ్ నాట్ కమ్ ఫర్ దట్. ఐ హావ్ కమ్ హియర్ టు టెల్ యూ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్ యూ. వాట్ వీ మీన్స్ నాట్ ద కమిషన్, ది కంట్రీ. కమిషన్ అంటే ది కాన్స్టిట్యూషనల్ బాడీ, కంట్రీ. దేశం మిమ్మల్ని ఏం చూడాలనుకుంటుంది, ఏం వెతుకుతోంది మిమ్మల్ని, ఏ ఉద్దేశాలతో మీరు సర్వీసెస్కి వస్తున్నారో ఆ ఉద్దేశాలు కాకుండా మీలో ఏమి క్వాలిటీస్ ఉన్నాయి, వెదర్ ఇన్ రిటన్ టెస్ట్ ఆర్ మీరు వచ్చినటువంటి నాలెడ్జ్ పెట్టుకున్నా సరిపోదు, ఆ నాలెడ్జ్ని అప్లై చేసే శక్తి సామర్థ్యం ఉందా లేదా మీకు. అందుకే ఏం చేశామంటే ఈ జియాలజీ, కొఠారి కమిషన్ చెప్పినటువంటి ఈ 25-30 సబ్జెక్ట్స్ని తీసేసి మాకు సమస్యలు కూడా వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ప్రిలిమ్స్లో ఉన్నప్పుడు ఒక ఆప్షన్ ఉండేది, హిస్టరీ చదివేవాడు, మ్యాథమెటిక్స్ తీసుకున్నవాళ్ళు ఇద్దరిని ఈక్వేట్ చేయడానికి చాలా కష్టపడ్డదే కాదు, ఒక స్టాటిస్టికల్ టెక్నిక్ చేసి దిస్ ఈజ్ అ ప్రాపర్ ఇంటర్నేషనల్ ప్రాపర్ రైట్ అని మేము క్వశ్చన్ చేసాం. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మీరు ఎలా హిస్టరీ వాడిని మ్యాథమెటిక్స్ వాడిని ఎలా మీరు ఈక్వలైజ్ చేస్తున్నారు అని అడిగితే మాకు టెక్నిక్ ఉందని నేను టెక్నిక్ అని చెప్పండి అన్నారు. చెప్తే మా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, నో ఇట్స్ నాట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, యూ హ్యావ్ టు లివ్ ఇట్. అల్టిమేట్లీ ఏం చేశామంటే ఇది ఇలా సాగేది కాదు. ఎస్, ఆర్టీఐ వచ్చిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత, ప్రజలు విజ్ఞానవంతులైన తర్వాత, క్వశ్చన్ చేసిన తర్వాత, ప్రజాస్వామ్యం పెరిగిన తర్వాత వాళ్ళని ఎంతో కాలం మనం మభ్యపెట్టలేము.
tomorrow, even if you become a district collector or if a secretary of government, you cannot ఎల్లకాలం వల్ల మధ్య పెట్టలేరు అని చెప్పి ఏం చేసిందంటే ఇది కాదని చెప్పేసేసి దీనికి బదులు మనం సింపుల్ ఆప్టిట్యూడ్ టైప్ టెస్ట్ ఇచ్చేద్దాం. ఐ వాజ్ చైర్మన్ ఆఫ్ ది ఇంటర్నల్ కమిటీ, ఐ వాజ్ సీనియర్ మెంబర్ కాబట్టి అప్పుడు ఏం చేశామంటే ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చేది 200 మార్కులు. ఏమిటి 202 మార్కులు అంటే చిన్న ఇంటర్నల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దోస్ ప్రాబ్లమ్స్ హియర్, దే ఆర్ వెరీ పర్సనల్, నాట్ morally కరెక్ట్ అండ్ మై పార్ట్ టు రివీల్ దోస్. ఏం చేయాలి అంటే ఒక పేపర్, అది మేము అడిగింది 150కి 150 అనుకున్నాం, దాన్ని 200 చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యాప్టిట్యూడ్, అసలు యాప్టిట్యూడ్ ఉందా లేదా? ఇది యాప్టిట్యూడ్ కంటే కూడా మాకు సౌలభ్యం. యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొని ప్రతివాడు లాజికల్గా క్వశ్చన్ చేసి ఇది లీగల్గా క్వశ్చన్ చేసి మీరు కరెక్ట్గా చేస్తున్నారని చెప్పడానికి, దాని నుంచి బయటపడడానికి ఏంటంటే ఆబ్జెక్ట్ టైప్ అందరికీ లెవెల్ లేదు, అందరికీ ఒకటే డిఫరెంట్గా లేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఆ సిలబస్ జాయిన్ చేసినప్పుడు అది వద్దే చాలా వ్యవహారాలు చేసాం. కానీ దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే కాంప్రహెన్షన్ అన్నటువంటిది ప్రధానమైనటువంటి. కాంప్రహెన్షన్ ప్రధానం ఎందుకైంది అంటే మీరు చేసే జీవితంలో ఆఫీసర్గా చేరిన తర్వాత ఇప్పుడు ముత్యాలరావు గారు చెప్పారు, డ్యూరింగ్ 7 years experience is able to understand just in 5 minutes time. He has improved the caliber of comprehending an issue. అర్థం చేయగలుగుతున్నాడు. మీ జీవితం మొత్తం కాంప్రహెన్షన్ ఉంటేనే తప్ప మీరు బ్రతకలేరు, జీవించలేరు. అట్ ది సేమ్ టైం